ఒంగోలు లాయరపేటలోని నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్లో సైన్స్ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. నారాయణ సిఓ పాఠశాలల్లో విద్యార్థులకు చదువులతో పాటు వారిలో అంతర్గతంగా దాగున్నటువంటి సృజనాత్మకత అంశాలను వెలికి తీయటంలో నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ పాఠశాల ముందంజలో ఉంటుందని, అలాగే ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో పాఠశాల ప్రిన్సిపల్ కృషి ఎంతో హర్షణీయమని సిఐ భీమానాయక్ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక విలువలకు, దేశభక్తిని పెంపొందించుకోవాలి అని, క్రమశిక్షణ అలవర్చుకోవాలని తాలూకా సిఐ భక్తవత్సలరెడ్డి సూచించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్స్ ఏజీఎం పెద్దిరెడ్డి, డీజీఎం సిహెచ్ శ్రీనివాసులు, కోఆర్డినేటర్ శరత్ బాబు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Good morning to everyone. My name is Srinath. I am studying 7th class in Narayana Olympiad School. Today my project is about human body. It is our nervous system. It is our muscular system. It is our skeleton system. It is our skull. It is our rib cage. It is our lungs. It is our gallbladder. It is our stomach. It is our pancreas, large intestine, small intestine, urinary bladder, anus, heart, kidneys. Thank you. My name is Sai. I am studying Narayana 60 CO, ONG ONCS. Today my project is heart. Here you can see that here red color. It is called dissolved oxygen. And this is blue color, it's called dissolved carbon dioxide. When we take oxygen here, then it comes dissolved oxygen, and we release as carbon dioxide. This is carbon dioxide, blue ones. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన యొక్క నారాయణ కాన్సెప్ట్ స్కూల్ సిఓసి స్కూల్ రావడం జరిగింది. ఈరోజు చూస్తే పిల్లల యొక్క ఈ సైన్స్ ఫేర్ సంబంధించి ఎక్స్పెరిమెంట్స్ అద్భుతంగా వాళ్ళు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ యొక్క ప్రాజెక్ట్స్ గురించి పిల్లలు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో వాళ్ళ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క అవేర్నెస్ కూడా దీంట్లో పీస్ఫుల్గా వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో కనిపిస్తుంది. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ రేపు ఫీల్డ్లోకి పోయిన తర్వాత కూడా వాళ్ళు సహజంగా ఎట్లా ఉంది, ప్రాక్టికల్గా ఎట్లా ఉంది అనేది కూడా చూడగలుగుతారు, ఆలోచిస్తారు. సో పిల్లలందరూ కూడా ఇటువంటి చక్కటి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నారాయణ స్కూల్ వాళ్ళ ఇన్విటేషన్ మేరకు నేను ఈరోజు ఇక్కడ రావడం అయింది. సో C1 ఒలింపియాడ్ బ్రాంచ్కి రావడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఈరోజు సైన్స్ డే బేస్ చేసుకుని ఈరోజు కొన్ని కలెక్షన్స్ వీళ్ళు కొన్ని డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్లో అలాంటి డెమాన్స్ట్రేషన్ దగ్గర ఉన్నాము. సో పిల్లలందరూ కూడా చాలా బాగా యాక్టివ్గా
పార్టిసిపేట్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడము, నిజంగా ఈ ఏజ్లోనే 6th క్లాస్ పిల్లలు వాళ్ళకు ఇప్పుడే ఆ సృజనాత్మకత రావడం అనేది ఇప్పుడే అలవర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అది ఈ స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ రోజుల్లో పిల్లలు చాలా కాంపిటేటివ్గా ఉన్నారు. అదే రకంగా వాళ్ళు చాలా అప్లికేటివ్ మైండ్తో ఉన్నారు. ఏదో మోసగా ఉన్నట్టే కాకుండా కొంత అప్లికేషన్ మైండ్ యూటిలైజ్ చేసి ఇంకా కొత్త సోర్సెస్ ఇంకా ఏదైనా చూస్తే కొన్ని డెమాన్స్ట్రేషన్ చూస్తే రియల్ లైఫ్ మనం చాలా దగ్గరగా ఉండే డిమాన్స్ట్రేషన్ అన్నీ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. బట్ కాదు ఇటులే పాటించే పరిస్థితి లేదు. కానీ దీంట్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ పిల్లలు ఇప్పుడు వాటర్ రీసైక్లింగ్, మనం ఎట్లా నేచర్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అదే రకంగా కొన్ని గ్యాసెస్ కొన్ని మాలిక్యూల్స్ యొక్క యూటిలైజేషన్ ఏందనేది పిల్లలు వివరిస్తున్నప్పుడు నిజ జీవితంలో మనకు చాలా దగ్గరగా ఉంటాయి అవి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని మంచి స్కూల్స్ పేరెంట్స్ మా రిక్వెస్ట్ ఏంటంటే మొదటి నుంచి కూడా పిల్లల్ని కొంత ఐడియాలజీ ఉన్న స్కూల్స్ కానీ లేకపోతే కొంత వాళ్ళు ఇనిషియేట్ తీసుకునే స్కూల్స్, ఇటువంటి స్కూల్స్లో పిల్లలు కొంత వాళ్ళ ఫ్యాకల్టీ సపోర్ట్తో మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళ పిల్లల్ని దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొకసారి ఈ నారాయణ స్కూల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను పిలిచినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ CO School Layarpeta branch principal. So today we conducted National Science Day very grand manner with the support of our department honorable guests, police department from town Ongole town, 2 members came, and all the parents also supported to do the best manner of all the projects were done by our students effectively. So these type of celebrations of school academics festivals we can say. So in these festivals all events related to projects, 5 kinds of projects departments wise we did: energy, that is physics, science and technology, chemistry, and mathematics and modeling related to maths, agricultural industry related to botany, zoology, and traffic education related to social, and literature also we did Hindi, Telugu, and finally literature department also related to Telugu and Hindi, English. We did different manner of all activities. So these all activities will give best ideas to the child how to develop, how to think innovative things, and which is required for upcoming generation. What we people are facing nowadays, the problems related to traffic education are related to the science which are using. These are all problems in agriculture problems also. How we can overcome this type of innovative thoughts and logical thoughts in children minds from 6th class to 9th class itself we are developing in our curriculum itself. It is there, Narayana CO curriculum. Now extremely I can say proud to feel for Prakasam district in all India wide which is conducted mains session 1 IIT mains from our campus, Narayana CO campus, Layarpeta campus. One of the student got full 300 out of 300 marks the first time. For Prakasam district all time from our campus, Narayana CO, Narayana Olympiad campus, we only given first NTSC stage 2 first selection to the Prakasam district, and SSC results also every year compared to statewide our branch is giving top mark as well as best average 100% pass also. And we proved last 5 years onwards we are giving best IIT and NIT and IIIT and NEET seats contribution from our school to the Prakasam district. So behalf of this Narayana group of schools, so I am very thankful to all the parents and students and my dear teachers team. They are giving best service, and still we will do our best with your all round support. Thank you. Have a nice day.